సో గాయ్స్ ఇప్పుడే చీరాల వాటర్ కాడికి వచ్చాము మేము, నేను ప్రవీణ్ అన్న. సో చుట్టూ లొకేషన్ చూడండి, చాలా బాగుంది. రీసెంట్గా ఈ హైవే వేసారు. సో ఈ కొత్త హైవేలో నుంచి ఇప్పుడు మేము ఇద్దరం వచ్చామన్నమాట. సో అటు సైడ్ లైట్ హౌస్ అటో ఇటో ఉంది. సో లైట్ హౌస్ కాడికి వెళ్ళి లైట్ హౌస్ చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి, అటు చూడండి ఒకసారి. అది గ్రీనరీ ఏం చెట్లు అన్నాయి, కొబ్బరి చెట్లు భలే ఉంది కదా. చుట్టూ మన యువతల పక్క సముద్రం, ఇక్కడ హైవే, అటు ఆడ చిలక రూల్ ప్యాట్ నుంచి వస్తుందంట ఈ రూట్. సూపర్గా ఉంది హైవే అయితే. ఇప్పుడు మీకు నేను లైట్ హౌస్ చూపిస్తాను, లైట్ హౌస్ కాడికి వెళ్దాం. గాయ్స్ మన కెమెరా చూడండి ఎలా వస్తుందో. ఎన్ని కొబ్బరి చెట్లు, రిసార్ట్లు అనమాట. ఇక్కడ వచ్చేసరికి అక్కడ పక్కనే బీచ్, ఇక్కడ నైట్ స్టే చేసేవాళ్ళు, ఫుడ్, రూమ్స్ అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో అటు వచ్చేసరికి అల్లాడుంది టవర్ ఒకటి, ఇటు అన్ని చెట్లు. అక్కడ వచ్చేసరికి కార్లు అవి పెట్టుకున్నాడు. ఈ లైట్ హౌస్ చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు. అది లైట్ హౌస్, అది ఇది మన ఊరు బీచ్ చూసావా, పల్లిపాలెం బీచ్, అక్కడ కనపడింది ఇది. అక్కడికి ఈ బీచ్, ఈ లైట్ హౌస్. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎంత చిన్నగా ఉందో, లోపల ఆడో చెట్టులో ఉన్నట్టు. సో గైస్ ఇక్కడైతే చూడు, ఇక ఎంత షాపులు ఉన్నాయి. అటు చిన్న ఊరు అనమాట ఇది, అరకు కాఫీ. ట్రై చేద్దాం గైస్ ఒకసారి వెళ్ళి. సో ఫస్ట్ ట్రై చేద్దాం. కొంచెం ఫ్రెండ్ చూసుకున్నట్టయితే ఫుల్ క్రౌడ్గా అనిపిస్తుంది. కొంచెం ముందుకైతే వెళ్ళేసి వద్దాం ఫస్ట్. సో గైస్ ఇక్కడ పార్కింగ్ కాడ చూడు, కార్లు కంటే సిప్పులే ఇది వాటర్, అట్లా ఏమంటారు, ఓడలు పడవలు, ఆ పడవలే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ పార్క్ చేసి. పెద్ద పెద్ద వలలు. ఇక్కడ వాటర్ అని ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఎక్కువ ఉంటాయి అనమాట. ఓడలు అంటే ఇయ్యే వాటర్లు, అట్లనే పడవలు అని అంటారు. ఇక్కడ ప్రతి నీకు దొరకని చేప అంటూ ఉండదు, ప్రతిదీ దొరికిద్ది అనమాట మనకి ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి ఎప్పుడు వాసన కొడతా ఉండిద్ది, నీ వాసన. ఆ వాసన పీల్చి ఉంటే నాకు గొప్ప కొట్టిద్ది, నచ్చదు. సో కానీ నచ్చేవాళ్ళకి నచ్చిద్ది, ఎందుకంటే మనం అయ్యే కాబట్టి ఇంటికి వెళ్ళి తినేది. సో ఇవన్నీ ఇటు పక్క వచ్చేసరికి షాపులు. ఆమె ఏంది నువ్వు తిడుతుంది. ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువ ఉంది, చిన్న చిన్న షాపులు ఉన్నాయి ఇక్కడ. తింటున్నారు. ఆ పడవలని ఒకసారి బీచ్లో కడిగి ఊరకట్ట దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు, చూడండి.